అందరికీ నమస్కారం. ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్నా, లేదా పెరిగిపోతున్న పెట్రోల్ ధరల గురించి చర్చించుకున్నా, వీటన్నింటి వెనుక ఉండేది ఒకే ఒక్క విషయం. అదే జాతీయ వ్యవహారాలు. అదేంటి, ఇదేదో పెద్ద పదంలా అనిపిస్తోందా? కానీ ఇది వార్తల్లో వినపడే మాట మాత్రమే కాదు, మన అందరి జీవితాల్ని డైరెక్ట్గా ప్రభావితం చేసే ఒక శక్తి అన్నమాట. పదండి, ఈరోజు దీని సంగతేంటో తేల్చేద్దాం. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా అసలు ఈ జాతీయ వ్యవహారాలు అంటే ఏంటి, ఆ తర్వాత మన దేశాన్ని ఎలా నడిపిస్తున్నారు, ఇక పెద్ద పెద్ద ఎకనామిక్ పాలసీలు మన జేబు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, ప్రపంచ దేశాలతో పోలిస్తే మన స్థానం ఏంటి, అన్నింటికంటే ముఖ్యంగా ఈ పెద్ద చిత్రంలో ఒక పౌరుడిగా మన పాత్ర ఏంటనేది కూడా చూద్దాం. పదండి, మొదలు పెడదాం. రైట్, ఫస్ట్ స్టెప్, ఈ జాతీయ వ్యవహారాలు అనే పెద్ద పదాన్ని కొంచెం సింపుల్గా విడదీసి చూద్దాం. ఎందుకంటే విషయమేంటో సరిగ్గా తెలిస్తేనే కదా దాని గురించి మనం మాట్లాడగలం. అంటే మన రోజూ వెళ్లే రోడ్లు ఎలా ఉన్నాయి, మనం కట్టే ట్యాక్సులు ఏమవుతున్నాయి, మన పిల్లల చదువులు ఎలా ఉండబోతున్నాయి, వీటన్నిటికీ సమాధానం ఈ జాతీయ వ్యవహారాల్లోనే ఉంటుంది. ఇది మనకు సంబంధం లేని విషయం కాదు, మన జీవితంలో భాగం, మన జీవితమే ఇది. ఒక్కసారి ఇలా ఊహించుకోండి, మన దేశం ఒక సూపర్ కంప్యూటర్ అనుకుందాం. మరి ఆ కంప్యూటర్ నడవాలంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి కదా. ఆ ఆపరేటింగ్ సిస్టమే ఈ జాతీయ వ్యవహారాలు. ఈ సిస్టమ్ మీదే మన గవర్నమెంట్, మన ఎకానమీ, మన సెక్యూరిటీ ఇలాంటి ముఖ్యమైన ప్రోగ్రామ్స్ అన్నీ రన్ అవుతాయి. ఆలోచించండి, వాటిలో ఏదైనా ఒక్క ప్రోగ్రామ్ స్లో అయినా మొత్తం సిస్టమ్ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది గదా. అచ్చం అలాగే. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇది కేవలం ప్రభుత్వానికి సంబంధించింది మాత్రమే కాదు. దేశంలో జరిగే రాజకీయాలు, మన ఆర్థిక పరిస్థితి, సమాజంలో వచ్చే మార్పులు, అలానే ఇతర దేశాలతో మనకున్న రిలేషన్సు, ఇవన్నీ కలిపితేనే జాతీయ వ్యవహారాలు అన్నమాట. సరే, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలిసింది కదా, మరిది ఎలా పనిచేస్తుంది, దీన్ని నడిపించే పిల్లర్స్ ఏంటి, వాటి గురించి ఇప్పుడు చూద్దాం. మన దేశం మొత్తం 3 ముఖ్యమైన స్తంభాల మీద నడుస్తోంది. 1 పార్లమెంట్, ఇది చట్టాలను తయారుచేస్తుంది. 2 ప్రభుత్వం, ఇది ఆ చట్టాలను అమలు చేస్తుంది. ఇక 3ది కోర్టులు, ఇవి ఆ చట్టాలు కరెక్టా కాదా అని చూస్తాయి. ఈ 3 ఎవరికి వారే స్వతంత్రంగా పనిచేస్తూ పవరంతా ఒక్కరి చేతిలోకే వెళ్లకుండా చూసుకుంటాయి. మన డెమోక్రసీకి ఇదే అసలైన బలం. మన పార్లమెంట్లో లోక్సభ అంటే ప్రజల వాయిస్ అనమాట. మనమంతా ఓటేసి ఎన్నుకున్నవాళ్లు అక్కడ మన తరఫున మాట్లాడతారు. ఇక రాజ్యసభ విషయానికొస్తే అది రాష్ట్రాల హక్కుల కోసం పనిచేస్తుంది. లోక్సభ ఏదైనా తొందరపడి నిర్ణయం తీసుకుంటే రాజ్యసభ దాన్ని ఒకసారి సమీక్షించి కంట్రోల్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చాలా ముఖ్యం. ఓకే, గవర్నమెంట్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు డబ్బు విషయానికొద్దాం. ఈ జీడీపీ, ద్రవ్యోల్బణం లాంటి పెద్ద పెద్ద మాటలు వింటాం కదా, అవి మన నెలసరి బడ్జెట్ను ఎలా ఎఫెక్ట్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చార్ట్ చూడండి, మన ఎకానమీకి అసలు బలం ఎక్కడుందో క్లియర్గా తెలుస్తుంది. మన జీడీపీలో 50% పైగా సర్వీస్ సెక్టర్ నుంచే వస్తోంది. అంటే సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, టూరిజం లాంటివన్నమాట. దీనర్థమేంటంటే మనం వ్యవసాయం లేదా ఫ్యాక్టరీల మీద కంటే ఎక్కువగా ఈ సేవల మీదే ఆధారపడి ఉన్నాం. ఇది మారుతున్న ఇండియాకి ఒక అడయాళం. ఇక్కడ ఈ గ్రాఫ్ పైకి వెళ్తోందంటే అవి కేవలం నంబర్స్ కాదు, మన ఆశలు. ప్రతి ఏటా ఎకానమీ గ్రో అవుతోందంటే దాని అర్థం కొత్త కంపెనీలొస్తున్నాయని, కొత్త ఉద్యోగాలొస్తున్నాయని, జనరల్గా ప్రజల లైఫ్ స్టైల్ మెరుగుపడుతోందని. ఇక్కడ ఇది ఒక సైకిల్ లాంటిది. గవర్నమెంట్ వేసే ట్యాక్సులు, ఇచ్చే సబ్సిడీలు, ఇవి నేరుగా వస్తువుల ధరల్ని డిసైడ్ చేస్తాయి. అలాగే మనం వస్తువులు కొన్నప్పుడే కదా మార్కెట్ నడిచేది. సో మన ఖర్చు కూడా ఎకానమీకి బూస్ట్ ఇస్తుంది. ప్రతిదీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. సరే, మన దేశం లోపల విషయాలు చూశాం. ఇప్పుడు కాస్త మన బార్డర్స్ దాటి వరల్డ్ మ్యాప్లో ఇండియా ఎక్కడుందో చూద్దాం. మన ఫారెన్ పాలసీ మన ఫ్యూచర్ని ఎలా షేప్ చేస్తుందో పరిశీలిద్దాం. మన ఫారిన్ పాలసీ ఎప్పుడూ ఒకేలా ఉండదు, కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒకప్పుడు మన చుట్టుపక్కల దేశాల మీద ఫోకస్ పెట్టాం. కానీ కోవిడ్ టైంలో ప్రపంచానికే వ్యాక్సిన్లు అందించి ప్రపంచ ఫార్మసీ అయ్యాం. ఇప్పుడు టెక్నాలజీలో వరల్డ్కే లీడర్గా ఎదుగుతున్నాం. ఇది మన దేశం యొక్క పెరుగుతున్న కాన్ఫిడెన్స్కి ఒక సింబల్. ఈ రోజుల్లో ఏ దేశం ఒంటరిగా బతకలేదు. అందుకే ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాతో టెక్నాలజీ, డిఫెన్స్లో భాగస్వామ్యం మనల్ని స్ట్రాంగ్ చేస్తోంది. జపాన్తో కలిసి రోడ్లు, బ్రిడ్జిలు కడుతున్నాం.
అలాగే ఆసియాన్, ఈయూ దేశాలతో ట్రేడ్ మన ఎకానమీకి ఆక్సిజన్ లాంటిది. ఇలా ప్రతి ఒప్పందం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉంటుంది. ఓకే, ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్కొద్దాం. ఈ పెద్ద సిస్టంలో ఒక ఇండివిజువల్గా మన రోలేంటి? దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. నిజం. మనం వేసే ప్రతి ఓటు, మనం కట్టే ప్రతి రూపాయి ట్యాక్స్, మనం ఫాలో అయ్యే ప్రతి రూల్, ఇవన్నీ దేశమనే పెద్ద ఇంజిన్లో చిన్న పార్ట్స్ లాంటివి, కానీ చాలా పవర్ఫుల్ పార్ట్స్. ఈ పార్ట్స్ అన్నీ కలిస్తేనే దేశమనే బండి ముందు కదులుతుంది. ఈ మాటలు చాలా సింపుల్గా ఒక నిజాన్ని చెప్తున్నాయి. గొప్ప దేశాలు ఎక్కడినుంచో పుట్టుకురావు. బాధ్యతగల పౌరులు, మంచి కుటుంబాలు ఇలాంటి బలమైన పునాదుల మీద కట్టబడతాయి. మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి. ఒక దేశం కథ అనేది ఎప్పటికీ పూర్తికాని ఒక పుస్తకం. ప్రతి తరం వచ్చి అందులో ఒక కొత్త చాప్టర్ రాసి వెళ్తుంది. ఇప్పుడు మనం మన చాప్టర్ని రాస్తున్నాం. ఈ గొప్ప కథలో మన సహకారం ఎలా ఉండబోతోంది? ఒక్కసారి ఆలోచించండి. నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పెద్ద టాపిక్ గురించి సింపుల్గా మాట్లాడుకుందాం. అదే ఇంటర్నేషనల్ అఫైర్స్, అంటే అంతర్జాతీయ వ్యవహారాలు. వినడానికి ఏదో పెద్ద పదంలా ఉంది కదా, కానీ అస్సలు విషయమేంటంటే మన రోజువారీ జీవితంలో ఇది ఎంతగా కలిసిపోయిందంటే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సరే, ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. మనం రోజు వాడతాం కదా, స్మార్ట్ ఫోన్, టీషర్ట్, ఇంకా పొద్దున్నే తాగే కాఫీ. ఈ మూడింటిలో కామన్గా ఉన్నదేంటి? ఎప్పుడైనా గమనించారా? దానికి సమాధానం, ఆ 3 వస్తువులు కూడా ఒక గ్లోబల్ జర్నీని దాటుకుని మన దగ్గరికొస్తాయి. అంటే ఆలోచించండి, మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఉంది కదా, దానిలోని చిప్ ఏమో ఒక దేశంలో తయారవుతుంది, స్క్రీన్ మరో దేశంలో. చివరికి ఇవన్నీ కలిసి ఇంకో దేశంలో అసెంబుల్ అవుతాయి. మనం వేసుకునే టీషర్ట్ కూడా అంతే. ఇదంతా ఒక పెద్ద గ్లోబల్ నెట్వర్క్ అన్నమాట. సరిగ్గా ఈ గ్లోబల్ కనెక్షనే ఇంటర్నేషనల్ అఫైర్స్ లేదా అంతర్జాతీయ వ్యవహారాలకు మూలం. సింపుల్గా చెప్పాలంటే రకరకాల దేశాలు, పెద్ద పెద్ద కంపెనీలు, ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలు, ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎలా ఇంటరాక్ట్ అవుతాయి, వాటి మధ్య సంబంధాలు ప్రపంచ రాజకీయాల్ని, మన ఆర్థిక వ్యవస్థని, ఇంకా మన కల్చర్ని ఎలా మారుస్తున్నాయి అని తెలుసుకోవడమే అంతర్జాతీయ వ్యవహారాలు. సరే, మరి ఈ గ్లోబల్ స్టేజ్ మీద మెయిన్ యాక్టర్స్ ఎవరు? ఈ ఆటలో అసలు కీలకమైన వాళ్ళు ఎవరు? ఇది ఈజీగా అర్థం కావాలంటే ప్రపంచాన్ని ఒక పెద్ద కాలనీలా ఊహించుకుందాం. ఒకదానికొకటి సంబంధమున్న ఇళ్ళు, రకరకాల కమ్యూనిటీ గ్రూప్స్, అంతా ఒకరిపై ఒకరు ఆధారపడి బతుకుతున్నట్టు అన్నమాట. ఓకే, ఈ గ్లోబల్ కాలనీలో ముఖ్యంగా 2 రకాల ప్లేయర్స్ ఉంటారు. ఒకవైపు స్టేట్ యాక్టర్స్, అంటే మన దేశాలన్నమాట. ఇవి ఆ కాలనీలోని ఇళ్లలాంటివి. ఉదాహరణకి అమెరికా, జపాన్, బ్రెజిల్ ఇలా. వీటికి సొంత ఆర్మీ ఉంటుంది, చట్టపరమైన పవర్ ఉంటుంది. ఇక రెండో వైపు నాన్ స్టేట్ యాక్టర్స్, పేర్లోనే ఉంది కదా, ఇవి దేశాలు కావు కానీ చాలా పవర్ఫుల్ గ్రూప్స్. ఐక్యరాజ్యసమితి గాని, యాపిల్ లాంటి పెద్ద కంపెనీలు గాని, లేదా డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ లాంటి ఎన్జిఓలు గాని ఇలా. ఇక వీరి మధ్య రిలేషన్షిప్ చూస్తే చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. కొన్నిసార్లు ఒకరికొకరు సాయం చేసుకుంటారు, కొన్నిసార్లు గొడవపడతారు. ఉదాహరణకు యాపిల్ లాంటి కంపెనీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చేయగలదు. అదే టైంలో ఐక్యరాజ్యసమితి దేశాల మధ్య శాంతి కోసం ప్రయత్నిస్తుంది. బావుంది. మరి ఇంతమంది ప్లేయర్స్ మధ్య సంబంధాలన్నీ కంట్రోల్ చేసే రూల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే రూల్స్ ఆఫ్ ద గేమ్ ఏంటో చూద్దాం. ప్రతి ఆటకు కొన్ని నియమాలుండాలి కదా. ఈ రూల్స్లో అన్నిటికంటే ముఖ్యమైనది సార్వభౌమాధికారం, అంటే సావెర్నిటీ. దీని అర్థం చాలా సింపుల్. ప్రతి దేశానికి తనని తాను పరిపాలించుకునే పూర్తి హక్కు ఉంటుంది. బయటివాళ్లు ఎవరూ వచ్చి జోక్యం చేసుకోకూడదు. ఇది దేశాల మధ్య సంబంధాలకి ఒక బేసిక్ ఫౌండేషన్ లాంటిది. అంటే ఆ కాలనీలో ప్రతి ఇల్లు తన వ్యవహారాలు తానే చూసుకుంటుంది అన్నమాట. సరే, మరి ఇంటర్నేషనల్ లాస్, అంటే అంతర్జాతీయ ఒప్పందాలు ఎలా తయారవుతాయి? ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్, వాతావరణ మార్పు లాంటి ఏదైనా ఒక గ్లోబల్ ప్రాబ్లంని గుర్తిస్తారు. తర్వాత అన్ని దేశాలు కలిసి దాని గురించి చర్చలు జరుపుతాయి. అందరూ ఒప్పుకున్నాక ఒక ట్రీటీ మీద సైన్ చేసి తమ తమ దేశాల్లో దాన్ని అప్రూవ్ చేస్తారు. అప్పుడు అది ఇంటర్నేషనల్ లా అవుతుంది. వినడానికి సింపుల్గా ఉంది కానీ నిజానికి ఈ ప్రాసెస్ చాలా కష్టం.
అన్ని దేశాల మధ్య ఒకే మాట మీదకి రావటం, ఆ తర్వాత ఆ చట్టాన్ని అందరూ పాటించేలా చూడటం అస్సలీజీ కాదు. ఇదంతా బానే ఉంది, కానీ ఈ దేశాలు, ఒప్పందాలు, ఈ పెద్ద పెద్ద మాటలు అసలివన్నీ మనకెందుకు? మన జీవితం మీద వీటి ప్రభావమేంటి? నిజం చెప్పాలంటే ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్ మన లైఫ్ని డైరెక్ట్గా ప్రభావితం చేస్తాయి. మనం కొనే వస్తువుల ధరల దగ్గర్నుంచి మన చేతిలో ఉన్న ఫోన్ టెక్నాలజీ వరకు, మనం పీల్చే గాలి, మన భూమి భవిష్యత్తు అన్నీ వీటితోనే ముడిపడి ఉన్నాయి. అవును, మనం పీల్చే గాలి కూడా. క్లైమేట్ చేంజ్ మీద జరిగిన ప్యారిస్ అగ్రీమెంట్ లాంటి అంతర్జాతీయ ఒప్పందాలు మన పర్యావరణాన్ని కాపాడ్డానికి ఎంతో అవసరం. అలాగే మనం వాడే టెక్నాలజీ, గ్లోబల్ ట్రేడ్ డీల్స్, ఇంటర్నేషనల్ సప్లై చైన్స్ వల్లే కదా మనకు స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు ఇంత సులభంగా దొరుకుతున్నాయి. ఇక చివరగా మనం నిర్మించుకునే మన భవిష్యత్తు, పేదరికం, ఆరోగ్యం, చదువు ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలపై ప్రపంచ దేశాలన్నే కలిసి పనిచేస్తేనే కదా రాబోయే తరాలకు మనం ఒక మంచి ప్రపంచాన్నివ్వగలం. సో, ముగించే ముందు ఒక ప్రశ్న. ఇంతగా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యున్న ఈ ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఒంటరిగా నిలబడి నిజంగా సక్సెస్ అవ్వగలదా? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. కొన్నిసార్లు చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించే పదాలుంటాయి, కాని వాటి వెనకాల ఒక పెద్ద కథే ఉంటుంది. ఆ కథ కొన్నిసార్లు మన ప్రపంచాన్నే మార్చేసినంత పెద్దది కావచ్చు. ఈరోజు అలాంటి 2 పదాలు వెనుకున్న కథేంటో చూద్దాం. ఇవే ఆ పదాలు: సైన్స్ అండ్ టెక్నాలజీ. మనం రోజు వింటూనే ఉంటాం కదా, పుస్తకాల మీద, న్యూస్లో, డిపార్ట్మెంట్ల పేర్లలో, ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఇంతకీ ఈ 2 ఎప్పుడూ ఇలా జంటగానే ఎందుకుంటాయి? ఈ సింపుల్ హెడింగ్ మనకు ఏం చెప్పాలనుకుంటోంది? ఇది కేవలం 2 వేర్వేరు సబ్జెక్టుల లిస్టా, లేకపోతే ఆ రెండింటి మధ్య మనకు తెలియని ఇంకేదైనా బలమైన కనెక్షన్ ఉందా? రండి ఆ విషయాన్నే కొంచెం లోతుగా చూద్దాం. ఇప్పుడు మనమేం చేయబోతున్నామంటే, ఈ హెడ్డింగ్ని ఒక ఉల్లిపాయలా అనుకుందాం. దాని పొరల్ని ఒక్కొక్కటిగా తీస్తూ లోపల దాగి ఉన్న అసలు విషయాన్ని బయటకు తీద్దాం. ఇది కేవలం పదాల కలయిక కాదు, మన ప్రపంచం ఎలా ముందుకు వెళ్తుందో చెప్పే ఒక ఫార్ములా. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఈ రెండింటినీ విడదీసి చూద్దాం. అసలు సైన్స్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి? అవి వేర్వేరుగా తెలిస్తేనే కలిసినప్పుడు వాటి పవరేంటో మనకు పూర్తిగా అర్థమవుతుంది. సైన్స్ వర్సెస్ టెక్నాలజీ, వీటి మధ్య ఉన్న అసలు తేడాలేంటి? రెండింటి లక్ష్యాలేంటి? 2 ప్రపంచాన్ని చూసే విధానం ఒకటేనా, లేక వేర్వేరా? ఇప్పుడు చూద్దాం. సైన్స్ అంటే తెలుసుకోవాలనే తపన, ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది అని అడగటం. బేసిక్గా ఇది ఎందుకు అనే ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. గురుత్వాకర్షణ ఎందుకుంది? కాంతి వేగం ఎందుకంతుంటుంది? సమాధానం దొరికితే ఏదో లాభం వస్తుందని కాదు, కేవలం తెలుసుకోవాలనే జిజ్ఞాసతో వేసే అడుగు ఇది. ఇక టెక్నాలజీ విషయానికొస్తే ఇది పూర్తిగా ప్రాక్టికల్. ఇది సైన్స్ చెప్పిన విషయాల్ని తీసుకుని దీనిని ఎలా వాడాలి అని ఆలోచిస్తుంది. ఓకే, గురుత్వాకర్షణ ఉందని తెలిసింది, దాన్ని వాడుకొని విమానాన్ని ఎలా తయారు చేయాలి? విద్యుదయస్కాంత తరంగాలున్నాయి, సరే, వాటిని వాడి ఒకరితో ఒకరి ఎలా మాట్లాడుకోవాలి అంటే దీని ప్రశ్న ఎప్పుడూ ఎలా అనేదే. చూసారా ఈ తేడాలు ఎంత క్లియర్గా ఉన్నాయో? సైన్స్ ఒక ఫౌండేషన్ లాంటిదైతే టెక్నాలజీ దానిమీద కట్టిన ఒక పెద్ద బిల్డింగ్. సైన్స్ ఎందుకు అని అడిగితే టెక్నాలజీ ఇలా అని చేసి చూపిస్తుంది. అందుకే వీటిని ఒకే నాణానికి 2 వైపులా అంటారు. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. సైన్స్, టెక్నాలజీ వేర్వేరుగా ఎంత గొప్పవైనా వాటి అసలైన మ్యాజిక్ అంతా ఆ మధ్యలో ఉన్న యాండ్లోనే దాగుంది. ఆ కనెక్షనే మనల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ఆ కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఒక స్ట్రెయిట్ లైన్ కాదు, అదొక చక్రం. ఒకటి ఇంకోదాన్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. అదే పురోగతి చక్రం. ఈ ఒక్క మాట చాలు ఆ రిలేషన్షిప్ని అర్థం చేసుకోవడానికి. సైన్స్ టెక్నాలజీకి ఫ్యూయల్ లాంటిది. టెక్నాలజీ ఏమో కొత్త సైన్స్ కోసం టూల్స్ తయారు చేస్తుంది. అంటే సైన్స్ కొత్త విషయాలు కనిపెడుతుంది, ఆ విషయాలతో టెక్నాలజీ కొత్త మెషీన్సు, టూల్స్ క్రియేట్ చేస్తుంది. ఆ కొత్త టూల్స్ వాడి సైంటిస్టులు అంతకుముందు చూడలేనివి చూస్తారు, ఇంకొన్ని కొత్త విషయాలు కనిపెడతారు. చూసారా, అదొక లూప్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్, సైంటిస్టులు ఎలక్ట్రోమాగ్నెటిజం అనే ఒక కాన్సెప్ట్ కనిపెట్టారు. అదొక సైంటిఫిక్ బ్రేక్ త్రూ. దాన్ని బేస్ చేసుకుని ఇంజనీర్లు రేడియోని తయారు చేశారు. అది టెక్నాలజీ.
ఆ తర్వాత అదే రేడియో టెక్నాలజీని ఇంకా పెద్ద స్కేల్లో వాడి సైంటిస్టులు రేడియో టెలిస్కోప్లను నిర్మించారు. దాంతో విశ్వం గురించి మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నారు. సైన్స్ టెక్నాలజీకి దారిచూపింది. ఆ టెక్నాలజీ ఇంకా పెద్ద సైన్స్కి దారిచూపింది. పర్ఫెక్ట్ సైకిల్ కదా? ఈ సైకిల్ అనేది ఏదో ఒక్క ఫీల్డ్కి సంబంధించింది కాదు. బయాలజీ, కంప్యూటర్స్, మెడిసిన్ ఎక్కడ చూసినా ఇదే ఫార్ములా. ఈ యూనివర్సల్ ఐడియా మన హెడ్డింగ్లోనే చివరి లేయర్కి మనల్ని తీసుకెళ్తుంది. అదే లాంగ్వేజ్. ఒకే భాష, ఒకే భవిష్యత్తు. మన ఈ విశ్లేషణలో ఇది చివరి భాగం. ఇంతకీ ఈ పదాలు మన భాషలోకి ఎందుకొచ్చాయో, ఆ రాక వెనుక ఉన్న అసలు అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. మరోసారి ఈ పదాలను చూద్దాం. సైన్స్, టెక్నాలజీ. ఇవి తెలుగు పదాలు కావు, ఇంగ్లీష్ నుంచి వచ్చినవే. ఎందుకు? మన భాషలో వీటికి సరైన పదాలు లేకనా? లేక ఇంకేదైనా పెద్ద కారణముందా? ఇది కేవలం ట్రాన్స్లేషన్ సమస్య కాదు. మనం ఈ పదాల్ని వాడుతున్నామంటే మనం ఒక గ్లోబల్ సిస్టమ్ని యాక్సెప్ట్ చేస్తున్నామని అర్థం. అంటే ఈ సైన్స్ టెక్నాలజీ సైకిల్ అనేది ఏ ఒక్క దేశానికో కల్చర్కో సంబంధించింది కాదు. ఇది అందరిదీ అని ఒప్పుకుంటున్నట్టు. మన భాషని ఒక గ్లోబల్ కాన్వర్జేషన్లో భాగం చేస్తున్నట్టు. ఫైనల్గా ఈ పదాలు చెప్పే మెసేజ్ ఒక్కటే: ఆలోచనలకు సరిహద్దులు లేవు. పురోగతికి భాష అడ్డంకి కాదు. ఐడియాలు ఎక్కడికైనా వెళ్తాయి. ప్రోగ్రెస్ అనేది అందరి భాష. అది ఏ స్క్రిప్ట్లో రాసినా దాని స్పిరిట్ మాత్రం ఒక్కటే. ఓకే, మన ప్రయాణం చివరికి వచ్చింది. కేవలం 2 సింపుల్ పదాలతో మొదలుపెట్టి వాటి మధ్య ఉన్న కాంప్లెక్స్ రిలేషన్ని, అవి ఎలా మనల్ని ముందుకు నడిపిస్తున్నాయో, అవి ప్రపంచాన్ని ఎలా కలుపుతున్నాయో చూశాం. మనమెక్కడ మొదలుపెట్టాం? 2 సింపుల్ పదాల దగ్గర. వాటి వేరువేరు రోల్స్ ఏంటో చూశాం. ఆ తర్వాత 2 కలిస్తే ఎంత పవర్ఫుల్లో తెలుసుకున్నాం. ఫైనల్గా ఈ ఐడియా ఎంత గ్లోబల్ అనే విషయాన్ని గుర్తించాం. ఒక చిన్న హెడ్డింగ్ నుంచి ఒక వరల్డ్ వ్యూ వరకు. వెళ్లే ముందు ఒకే ఒక ప్రశ్న: మనం రోజూ వాడే ఇలాంటి సింపుల్ పదాల్లో మన భవిష్యత్తును మార్చే నెక్స్ట్ బిగ్ ఐడియా ఎక్కడ దాగి ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్క వాక్యం, అసలు అదొక పూర్తి వాక్యం కూడా కాదు, జస్ట్ కొన్ని పదాలు. కాని ఈ కొన్ని పదాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్లగలవో ఊహించగలరా? భాష, చరిత్ర, అసలు జ్ఞానాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామో అంత లోతైన విషయాల్లోకి తీసుకెళ్తుంది. చూద్దాం ఈ ప్రయాణంలో ఏం తెలుసుకుంటామో. సో ఇవే ఆ పదాలు, ఇతర ముఖ్యాంశాలు. చూడ్డానికి చాలా సింపుల్గా ఏదో న్యూస్ పేపర్ హెడ్లైన్ లాగా అనిపిస్తుంది కదా, కాని దీని వెనుక ఓ పెద్ద కథే ఉంది. ఈ చిన్న పదబంధం ఓ పెద్ద సిస్టంలో ఒకే ఒక్క చిన్న ముక్క అన్నమాట. అసలిది ఎందుకుందో తెలిస్తే మనం సమాచారాన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తామనే దాని గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సరే, మరి ఈ ఒక్క లైన్ మనకు ఏం కథ చెప్పగలదు? దీని దారిలో మనం వెళితే ఎక్కడికి చేరుకుంటాం? ఇది అచ్చం ఒక డిటెక్టివ్ స్టోరీ లాంటిది. మన దగ్గర ఉన్న ఏకైక క్లూ ఈ కొన్ని పదాలు. పదండి మొదలు పెడదాం ఈ ఇన్వెస్టిగేషన్. ఓకే, మన ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ముందుగా ఈ పదాలకి అసలు అర్థమేంటో తెలుసుకోవాలి. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. అయితే ఈ పదబంధం మన తెలుగు భాషలోనిది. ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే అదర్స్ లేదా అదర్ హైలైట్స్ అని వస్తుంది. ఇది మనకు దొరికిన మొదటి ముఖ్యమైన క్లూ. మనమొక నిర్దిష్టమైన భాషా కాంటెస్ట్లో ఉన్నామన్నమాట. కాని ఇక్కడొక విషయం గమనించాలి. ఇది మనం మామూలుగా చదివేసే పూర్తి వాక్యం కాదు. దాని ఉద్దేశం వేరు. చెప్పాలంటే అదొక సైన్ పోస్ట్ లాంటిది. దారి చూపిస్తుంది, అంతేగాని అదే డెస్టినేషన్ కాదు. సరే, మరి సైన్ పోస్ట్ ఎక్కడుంటుంది? కొంచెం జూమౌట్ చేసి చూద్దాం. ఈ చిన్న ముక్క ఏ పెద్ద చిత్రంలో భాగం? సోర్స్ ప్రకారం చూస్తే ఈ పదప్రబంధం ఒక ప్రధాన విషయ సూచిక, అంటే ఒక ప్రిన్సిపల్ సబ్జెక్ట్ ఇండెక్స్లో ఒక హెడింగ్ అంట. వావ్! ఇది మన ఇన్వెస్టిగేషన్లో ఒక పెద్ద బ్రేక్ త్రూ. ఇప్పుడు దీని ప్లేస్ ఏంటో, దాని రోల్ ఏంటో మనకు స్పష్టంగా తెలిసింది. అసలు సూచిక అంటే ఇండెక్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక పుస్తకానికి ఉండే మ్యాప్ లాంటిది. దాని పని చాలా స్ట్రేట్ ఫార్వర్డ్. 1, మనకు కావలసిన టాపిక్ని వెతకడం. 2, ఆ టాపిక్ ఏ పేజీలో ఉందో ఇండెక్స్ మనకు చెప్తుంది. 3, మనం నేరుగా ఆ పేజీకి వెళ్ళి కావాల్సిన ఇన్ఫర్మేషన్ చదువుకోవచ్చు. సో ఇదొక పవర్ఫుల్ టూల్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ సముద్రంలో దారి చూపే కంపాస్ లాంటిది. ఇప్పుడు
ఇంకొంచెం జూమౌట్ చేద్దాం. ఈ ఇండెక్స్ ఏ పుస్తకంలో భాగం? ఇది ఏదో మామూలు పుస్తకం కాదు. చాలా పెద్ద, చాలా కాంప్లెక్స్ వర్క్లో ఇదొక చిన్న పార్ట్. ఆ ప్రపంచమే ఒక లెక్సికాన్, అంటే ఒక సమగ్రమైన నిఘంటువు. అయితే మామూలు డిక్షనరీకి లెక్సికాన్కి తేడా ఏంటో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. డిక్షనరీ ఏం చేస్తుంది? ఒక పదానికి అర్థం చెప్తుంది, అంతే. కాని లెక్సికాన్ అదొక భాష యొక్క బయోగ్రఫీ లాంటిది. ఒక పదం పుట్టుక దగ్గర్నుంచి దాని పరిణామం వరకు దాని పూర్తి జీవిత కథను మనకు వివరిస్తుంది. ఒక తెలుగు లెక్సికాన్ తీసుకుంటే అందులో ఏముంటాయో తెలుసా? పదాల మూలాలు, అంటే అవి ఎక్కడ్నుంచొచ్చాయి, శతాబ్దాలుగా అవి ఎలా మారుతూ వచ్చాయో చెప్పేదాన్ని హిస్టరీ, వేరే పదాలతో వాటికున్న సంబంధాలు. అంతేకాదు, అసలైన పుస్తకాల నుండి వాటిని ఎలా ఉపయోగించారో చెప్పే ఉదాహరణలు కూడా ఉంటాయి. సో ఇది జస్ట్ వర్డ్ లిస్ట్ కాదు, ఇది మన భాష, మన సంస్కృతి గురించిన ఒక డీప్ స్టడీ. సరే, ఇదంతా బాగుంది. ఇప్పుడు మనం మన పరిశోధనలో అత్యంత ఆసక్తికరమైన చివరి భాగానికి వచ్చాం. మళ్ళీ మన అసలు పదబంధం, ఇతర ముఖ్యాంశాలు లేదా సింపుల్గా ఇతరులు దగ్గరికే వద్దాం. ఇంత పక్కాగా, ఇంత ఆర్గనైజ్డ్గా ఉన్న ఈ లెక్సికాన్లో దేనికి చెందని విషయాల కోసం ఇతరులు అనే ఒక కేటగిరీ ఎందుకు పెట్టాలి? ఇదే అసలైన ప్రశ్న. చూశారా, మనం ఎక్కడ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చాం, ఇతరులు అనే ఒకే ఒక్క పదం దగ్గరికి. కాని ఇప్పుడు మనకు దీని వెనకున్న పూర్తి కథ తెలుసు. ఇది కేవలం ఒక హెడ్డింగ్ కాదు, ఇది ఒక పెద్ద జ్ఞాన వ్యవస్థ యొక్క సరిహద్దుల్ని, దాని లిమిట్స్ని మనకు చూపిస్తోంది. ఏదైనా సరే, ఒక సింపుల్ ఫైలింగ్ క్యాబినెట్ అయినా లేదా ఎంత పెద్ద లెక్సికాన్ అయినా సరే, మనం సమాచారాన్ని ఆర్గనైజ్ చేసే ఏ సిస్టంలోనైనా సరే, కొన్ని విషయాలు ఏ కేటగిరీలోనూ సరిగ్గా సెట్ అవ్వవు, ఎప్పుడూ కొన్ని మిగిలిపోతాయి. ఇతరులు అనే కేటగిరీ ఈ నిజాన్ని ఒప్పుకోవడమే. ఇంకోలా చెప్పాలంటే, ఇతరులు అనేది రూల్స్ని బ్రేక్ చేసేవాటికి, ఏ బాక్స్లోనూ ఇమ్మడని వాటికి, మనం ఈజీగా డిఫైన్ చేయలేని ప్రతి దానికి కేటాయించిన ఒక స్థలం. ఇది నాలెడ్జ్ని కేటగరైజ్ చేసే మన ప్రయత్నంలో ఎదురయ్యే ఒక ఫిలాసాఫికల్ ఛాలెంజ్ అన్నమాట. మనం ఎంత పర్ఫెక్ట్ సిస్టమ్ క్రియేట్ చేసినా కొన్ని ఎప్పటికీ బయటే ఉండిపోతాయి. సో చూశారా, ఒక చిన్న తెలుగు పదబంధంతో మొదలైన మన ప్రయాణం ఇప్పుడు ఒక యూనివర్సల్ ప్రశ్న దగ్గర ఆగింది. జ్ఞానమనేది అనంతం, అది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు మనం సృష్టించుకున్న కేటగిరీల బయట మిగిలిపోయిన దాన్ని మనం ఎలా ఆర్గనైజ్ చేస్తాం? ఈ ఇతరులు అనే కేటగిరీ మన జ్ఞానానికున్న హద్దులను గుర్తుచేస్తుందా, లేక మనం ఇంకా కనిపెట్టాల్సిన కొత్త విషయాలకదొక ద్వారమా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం కదూ.